క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు ఈరోజు ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను. ఈ కుటుంబంలో ఒక భార్య, ఒక భర్త, వారిద్దరి మధ్యలో ఒక దేవదూత. ఇశ్రాయేలీలు కానాకు వెళ్ళిన తర్వాత మోస్ట్ బైబిల్లో కానాలు ఇస్రాయేలు యొక్క చరిత్ర ఉంటుందని మనం నేర్చుకున్నాం. ఇశ్రాయేలీలు కానాకు వెళ్ళిన తర్వాత ఆ కానాలో యెహోషువ వారందరికీ ఆ భూమిని పంచిపెట్టి ఇచ్చేశాడు. కొంతకాలం అయిన తర్వాత యెహోషువ మరణం పొందాడు. యెహోషువ మరణం పొందిన తర్వాత యెహోషువ గురించినటువంటి జ్ఞానమును తెలియనటువంటి చాలామంది కొత్త తరం వారు లేచినప్పుడు ఆ తరము వారు దేవునికి అవిధేయులైనట్లు వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఇశ్రాయేలీలు దేవునికి అవిధేయులు కావడం వలన దేవుడు ఇశ్రాయేలీని మరలా తన చుట్టూ ఉన్నటువంటి దేశాలకు దాసులుగా అప్పగిస్తూ ఉండేవాడు. ఒకసారి పాపం చేసినప్పుడు దాస్యత్వానికి అప్పగించేవాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇలాగా వారు అక్కడ ఉన్నంత కాలంలో చివరి దినాల్లో వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని మరలా విడిపించటం. ఇలా న్యాయాధిపతుల గ్రంథం అంతా అట్లాగే ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీలను రక్షించడానికి, ఇశ్రాయేలులను శత్రుదేశం నుండి విడిపించడానికి దేవుడు రాజులను ఎన్నుకోక మునుపు న్యాయాధిపతులను ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం. అలా ఎన్నుకున్నటువంటి న్యాయాధిపతులలో చివరి వాడు సమూయేలు. ఇంచుమించు 15 మంది న్యాయాధిపతులను దేవుడు ఎన్నుకుని ఇశ్రాయేలుల కొరకు ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలును కాపాడుతూ ఉండేవాడు. ఈ న్యాయాధిపతులలో ఒక న్యాయాధిపతి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఈ ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల యొక్క దాస్యంలోనికి వెళ్ళినప్పుడు ఇంచుమించు వారు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల యొక్క పరిపాలన కింద, ఫిలిస్తీన్ల యొక్క రాజ్య దండం కింద 40 సంవత్సరాలు ఉన్నారు. ఈ 40 సంవత్సరాల్లో దేవుడు ఇశ్రాయేలులను విడిపించడానికి ఒక ప్రయత్నాన్ని చేశాడు. ఆ ప్రయత్నంలో ఒక కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయంలో ఈ కుటుంబం మనకు కనబడుతూ ఉంటుంది. ఈ కుటుంబానికి యజమానుడి పేరు మనోహ. ఏం పేరండి? మనోహర్ కాదు, మనోహర్ కాదు, ఏం కదా, మనోహ. ఈ పేరు కూడా బాగుంటుంది. ఎవరికైనా పిల్లలు పెట్టుకోవడానికి ట్రై చేయండి. మనోహ. ఇతనికి ఒక భార్య ఉంది. ఇతను 2వ వచనంలో అంటాడు కదా, దాను అనేటువంటి ఒక వంశానికి చెందినటువంటి వాడు, జోర్యా అనేటువంటి ఒక పట్టణానికి చెందినటువంటి వాడు. ఇతను నా దృష్టిలో ఆస్తిపరుడై ఉంటాడు. ఈ మనోహకు తన భార్యకు చక్కని విశ్వాస ఆత్మీయ జీవితాలు కలిగినటువంటి వారు. ఎంత విశ్వాస ఆత్మీయ జీవితాలు కలిగినప్పటికీ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక లోటు, ఏదో ఒక సమస్య, ఏదో ఒక లోటు ఖచ్చితంగా ఉంటుంది. నేను ప్రార్థనకు వస్తున్నాను, నాకు ఏ లోటు లేదన్న వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పాను. ఏ లోటు లేదన్నవాళ్ళు లేకపోతే చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. కానీ కుటుంబాల్లో ఖచ్చితంగా ఏదో ఒక సమస్య మనల్ని పీడిస్తూ ఉంటుంది. ఈ మనోహకు తన భార్యకు కూడా ఒక సమస్య పీడిస్తూ ఉంది. ఏంటి ఆ సమస్య అంటే, వారికి వివాహం అయిన తర్వాత సంతానము లేదు. బైబిల్లో మనోహ భార్య గురించి వాక్యులు చాలా స్పష్టంగా రాస్తాడు. ఆమె గొడ్రాలై ఉండేను అని రాస్తాడు.
అంటే షీ హ్యావ్ నో చిల్డ్రన్. చాలా కాలంగా ఆమెకు పిల్లలు లేరు. బైబిల్లో చాలా పర్యాయాలు మనకు పిల్లలు లేనటువంటి దంపతులు మనకు కనబడుతూ ఉంటారు. వీళ్ళకు కూడా దంపతులకు వివాహం అయింది కానీ సంతానం లేదు. చాలా పర్యాలు చెప్పాను, మరొకసారి ఈ మాట నన్ను చెప్పనివ్వండి. లోకంలో ఉన్నటువంటి మరి అన్ని దేశాల్లో అట్లా ఉంటుందో నాకు తెలియదు కానీ, అన్ని రాష్ట్రాల్లో అలా ఉంటుందో నాకు తెలియదు కానీ, మన దేశంలో మన రాష్ట్రంలో ఒక నీచమైనటువంటి ఒక ఆలోచన ఏంటంటే, పిల్లలు పుట్టకపోతే ఏం చేస్తారంట? పిల్లలు పుట్టకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఆవిడ ఎదురొస్తే కుదరదు, శుభకార్యాలకి వెళ్ళకూడదు, ఇంకేం చేయకూడదు, అసలు ఏ కార్యక్రమం పొద్దున్న బయటికి రాకూడదు, ఇలాంటివి కొన్ని ఉంటాయి. పోనీ బయట వాళ్ళు తెలియక ఆ అమ్మాయిని ఏం వేధిస్తున్నారు అనుకోండి, కానీ ఇంట్లో మరణము వరకు నేను విడిచిపెట్టను అని చెప్పి వాగ్దానం చేసినటువంటి భర్త, ఒక కుమార్తెగా చూసుకోవాల్సినటువంటి అత్తమామలు, పిల్లలు లేకపోతే కోడళ్ళని ఏం చేస్తున్నారంటే చిత్రహింసలు కదా. నాకు చాలామంది చెబుతూ ఉంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, అన్నా నా పరిస్థితి ఇట్లా ఉంది, నా పరిస్థితి ఎట్లా ఉంది, ప్రార్థన చేయండి. జాగ్రత్తగా వినండి. ఒకవేళ మనందరం కూడా పరిపక్వత చెందినటువంటి క్రైస్తవ జీవితాల్లో మనం జీవిస్తున్నాం కనుక, క్రీస్తు మార్గంలో మనం జీవిస్తున్నాం కనుక, లోకతత్వము లోకాలోచనలు మనలోనికి రావడానికి వీలు లేదు. చాలామంది అంటున్నారట, అన్నా నాకు పిల్లలు పుట్టకపోతే మా అత్తగారు మా ఆయనకి ఇంకొక పెళ్ళి, వీడు రెడీ ఏమో. ఎవడండి భర్త రెడీయా? నేను అంటాను, ఆ చెల్లికి నా మాట చెప్పలేదు కానీ మీకు మంచి మాట చెప్తాను, ఒక విషయం చెప్తాను. నీ కొడుకు వల్ల నాకు పిల్లలు పుడతలేదు, నీ కొడుకును పక్కనెట్టుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానని ఆ పిల్లగాక అంటే నీ తలక ఎక్కడెట్టుకోవాలి? నీ సిగ్గేమైపోవాలి? నీ బ్రతుకేమైపోవాలి? నీ కొడుకు బ్రతుకేమైపోవాలి? కానీ క్రైస్తవ భారతదేశ సంస్కృతి ఏమి నేర్పిందంటే, కొట్టిన తిట్టిన ఆడపిల్ల ఎలా ఉండాలి? అణిగి మెనిగి ఉండాలి. తిట్టినా పడి ఉండాలి, కొట్టినా పడి ఉండాలి, 4 గోడల మధ్య ఏం జరిగినా బయటికి రానివ్వకూడదు. ప్రతి కుటుంబంలో శోధనలు, వేదనలు, కన్నీరు, దుఃఖం, అవసరాలు ఉంటాయి. మన భక్తి జీవితంలో జీవించినప్పటికీ మన కుటుంబాల్లో కూడా తీరని కోరికలు ఉన్నాయి. మన ప్రార్థనా పరులుగా ఉన్నప్పటికీ మన జీవితాల్లో కూడా తీరనటువంటి అనేక అవసరాలు ఉన్నాయి. అవసరాలు తీరలేదని, కోరికలు తీరలేదని, ప్రార్థించింది దేవుడు ఇవ్వటం లేదని, లేకపోతే ప్రభువు ప్రార్థన ఆలకించడం లేదని చాలామంది భక్తి జీవితాన్ని విడిచిపెట్టేవారు చాలామంది ఉన్నారు. జాగ్రత్తగా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ మనోహ భార్య, వారికి సంతానం లేనప్పటికీ కూడా ఆ స్టోరీ అంతా 13వ అధ్యాయం అంతా చదివితే వారి యొక్క ఆత్మీయ జీవితము, వారి యొక్క ఆత్మీయమైనటువంటి బ్రతుకు, ప్రార్థనా జీవితం చాలా శ్రేష్టమైనది కనబడతా ఉంటుంది. ఒకవేళ మీ జీవితంలో మీ కోరికలు, మీ ఆశలు నెరవేరినప్పుడు మీరు ఎలా జీవిస్తున్నారో నాకు తెలియదు కానీ, ఈ మనోహ భార్య మాత్రం దేవుణ్ణి కానీ, విశ్వాసాన్ని కానీ, ఆత్మీయ జీవితాన్ని కానీ విడిచిపెట్టకుండా వారు ప్రభువులో కొనసాగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు దైవభక్తిని విడిచిపెట్టలేదు, ప్రార్థనను విడిచిపెట్టలేదు, వాక్యాన్ని విడిచిపెట్టలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. వారు అసలు వారిలో లోటున్నదన్న సంగతే మరచిపోయి, వారికి పిల్లలు లేరన్న సంగతే మరచిపోయి, వారు దేవునికి లోబడి విశ్వాసంతో కొనసాగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, దేవుడు నాకు ఏం మేలు చేశాడు, దేవుడు నాకు ఏం కార్యక్రమం చేశాడు, దేవుడు నన్ను ఏ విధంగా దీవించాడు, దేవుడు నాకు ఏ విధమైనటువంటి ఆశీర్వాదం ఇవ్వలేదు, లేదా అందులో సంతోషం లేదు, వ్యాపారంలో లాభం లేదు, వ్యవసాయంలో లాభం లేదు, చేసేటువంటి ఉద్యోగాల్లో లాభము లేదు, నా బిడ్డలు నా మాట వినడం లేదు, నేను అనుకున్నవేమి జరగడం లేదు అని చెప్పి చాలా మంది భక్తిని విడిచిపెట్టి తిరిగేవారు చాలా మంది ఉన్నారు. భక్తిని కాదనుకుని తిరిగేవారు చాలా మంది ఉన్నారు. ఈరోజు ఈ మాటల మీద చెప్తున్నాను, నీ భక్తిని నువ్వు విడిచిపెట్టిన వాడిగా ఉంటే,
నీ ప్రార్థనను మరువనవాడిగా ఉంటే, నీ క్రియలను మరచిపోవాడిగా ఉంటే, పరిచర్యను విడిచిపెట్టిన వాడిగా ఉంటే, నీవు దేవుడి మీద భక్తిని, విశ్వాసాన్ని కొనసాగిస్తే, చంచలము లేని విశ్వాసం, చలనము లేనటువంటి విశ్వాసం, చలనము లేనటువంటి భక్తిని నువ్వు కలిగి ఉండగలిగితే, ఈరోజు మనోహ భార్య పొందినట్లుగా నీవు కూడా దైవ దర్శనాన్ని పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనోహ భార్య వారికి ఒక లోటు ఉందన్న సంగతి మరిచి దేవుల్లో కొనసాగుతూ ఉన్నప్పుడు, వారు ఊహించని సమయంలో, ఊహించని స్థలంలో, ఊహించని రీతిలో పరలోకం నుండి ఒక దేవదూత మనోహ భార్యను దర్శించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవదూత మనోహ భార్య దగ్గర వచ్చి మనోహ భార్యతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నువ్వు గొడ్రాలిగా ఉన్నావు, నీకు కాడుపు లేకుండా ఉన్నది. ఇదిగో నీకు ఒక కుమారుడు పుడతాడు. ఈ కుమారుడు ఇశ్రాయేలులను ఆయన యొక్క ఫిలిష్తీయుల చేతుల నుంచి రక్షిస్తాడు. అతను నీకు దేవుని కొరకు నాజీరు చేయబడతాడు. నువ్వు మత్తుతో కూడుకున్నదైనను, ద్రాక్షములతో తెచ్చబడినదైనను నువ్వు త్రాగకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూసిన వారెవరికైనా సరే, దేవుని లాగుతున్న వారికి ఎవరికైనా సరే, తగిన సమయం, తగిన కాలంలో దేవుడు వారి ప్రార్థనకు సమాధానం ఇవ్వకుండా ఉండడు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం, నాకు అడిగినప్పుడు కావాలి, నేను కోరుకున్నప్పుడు కావాలి, నాకు అవసరమైనప్పుడు కావాలి, నేను ఎప్పుడు అనుకుంటప్పుడే జరగాలి అని మనం అనుకుంటాం. కానీ నేను చెప్తాను, నీవు అనుకున్నప్పుడు జరగడం కాదు. నీకు ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు ఇస్తే నీకు శ్రేష్టమైనదిగా ఉంటుందో, ఎప్పుడు ఇస్తే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందో, ఎలాగిస్తే నువ్వు దీవెనకరంగా ఉంటుందో, ఎలాగిస్తే దేవుడు ఆశీర్వాదకరంగా నీ జీవితానికి ఉపయోగకరంగా ఉంటుందో ఆయనకు సమస్తమును తెలుసు. ఆయన సమయంలో నువ్వు అడిగిన వాటన్నిటిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ సందర్భంలో మీకు ఇంకొక మనిషిని మీకు జ్ఞాపకం చేస్తారు, ఇంకొక విశ్వాసం మీకు జ్ఞాపకం చేస్తారు. ఇది విడిచిపెట్టారు, ఈ విషయాన్ని విడిచిపెట్టి మీకు కొంచెం అర్థం కావడానికి మరొక విశ్వాసం మీకు జ్ఞాపకం చేస్తారు. బైబిల్లో గనురాలు అనే ఒక స్త్రీ ఉంటుంది. ఎలీషా ఆ ఊరిలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అందరూ ఆయన వాక్యం మీద వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ గనురాలు ఆయనను ఇంట చేర్చుకుని భోజనం పెట్టింది, ఆహారం పెట్టింది, ఇల్లు కట్టించింది, అన్ని చేసింది. కానీ ఏనాడు కూడా అయ్యా నాకు ఇది అవసరం అని ఎప్పుడు అడగలేదు. అడగకుండానే అన్నీ. కానీ మనం ఎప్పుడు ఎలా చేస్తాం? పరిచయం ఎలా చేస్తాం? మనం దేవునికి మనం ఏదైనా చేయాలన్నా, దేవునికి పరిచయం చేయాలన్నా, దేవునికి ఇవ్వాలంటే మనం ఏం చేస్తాం? దేవా, నువ్వు నాకు ఇది ఇస్తే నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు ఇది చేస్తే నీకు ఇది చేస్తా. నీకు విషయం చెప్తాను, దేవునికి డెడ్ లైన్ పెట్టేంత గొప్పోడు నువ్వేమి, దేవునికి టార్గెట్లు ఇచ్చేంత గొప్పోడు నువ్వు కాదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే, నువ్వు చేయాల్సిన పనులు నువ్వు నమ్మకంగా ఉంటే, నీ భక్తిలో నువ్వు నమ్మకంగా ఉంటే, నువ్వు చేయాల్సిన పరిచయంలో నమ్మకంగా ఉంటే, హలో, తగిన కాలం ముందు నువ్వు తప్పనిసరిగా కోత వస్తావు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈలోపు తొడ త్రొక్కులు దొక్కితే అబ్రహాము తొడ తొక్కులు దొక్కాడు. ఆగారం తీసి తెచ్చుకున్నాడు. ఆ శారమ్మ తీసుకెళ్ళి ఆగారం తీసుకొచ్చి తన భర్తకి ఇస్తే ఏమైంది? శారా జీవితం సంతోషంగా ఉందా? ఆ రోజు మొదలు ఈ రోజు వరకు కూడా ఆ యొక్క హాగరు సంతానానికి, శారా సంతానానికి సమస్యలు వస్తానే ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. అయినా కానీ స్టిల్ మేము అబ్రహాం వాగ్దాన పుత్రులు అంటే మేము అనుకుంటున్నారు. ఇస్సాకు సంతానమేమో మేము వాగ్దాన పుత్రులు అంటున్నారు. ఇష్మాయేలు సంతానమేమో మేము వాగ్దాన. కొన్ని తరాలు గడిచిపోయింది. స్టిల్ భూమి మీద అబ్రహాం యొక్క సంతానమైనటువంటి ఇష్మాయేలులకును, ఇస్సాకు ఇశ్రాయేలులకును గొడవ జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల తొందరపాటు వల్ల కదా, తొందరపాటు వల్ల. జాగ్రత్త. నీ ఒక చిన్న తొందరపాటు ఏమో ఎన్ని తరాల వరకు లాక్కెళ్తావు. అర్థమైతే దేవునికి స్తోత్రం. అందుకు నేను ఈ ప్రతి విషయాలు తొందరపాటు. ప్రార్థన చేస్తున్నావు, ప్రతిఫలం రావట్లేదు, తొందరపాటు. నాకు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, పాస్టర్ వచ్చి ప్రార్థన చేయలేదని
చెప్పండి మీరు. దేవునికి స్తోత్రం కదా. మీరు చెప్పరు ఏడరు. జాగ్రత్తగా వినండి. మనం తొందరపాటు పడితే ఆత్మీయ జీవితంలో కోల్పోతాం, ఆత్మీయ ఆశీర్వాదాలు కోల్పోతాం, దేవుని కృపకు దూరం అవుతాం. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. తొందరపడేటువంటి అబ్రహాము శారాల యొక్క జీవితం వల్ల కొన్ని వందల తరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా కుటుంబాల మధ్యన తారతమ్యాలు, కుటుంబాల మధ్యన సమస్యలు రేగుతూనే ఉన్నాయి. ఎప్పటికీ కూడా యుద్ధాలు జరగడానికి కారణాల్లో ఇదొక కారణం. గనురాలు తొందరపడలేదు. తాను చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్ళింది, తను చేయాల్సిన పరిచర్య చేసుకుంటూ వెళ్ళింది, తను ఉండాల్సిన స్థితిలో ఉన్నది. భక్తి పరిచయంలో తగ్గిపోకుండా కొనసాగుతోంది. మనోహ భార్య తన భక్తి జీవితాన్ని కోల్పోకుండా భక్తిలో కొనసాగుతూ ఉన్నారు. ఒక కాలం వచ్చింది, దేవుని నిర్ణయం చెప్పిన వారిని బలపరచడానికి, దేవుని నిర్ణయం చెప్పిన ఇశ్రాయేలు రక్షించడానికి, ఒక బలవంతుడైన సంసోను పుట్టడానికి ఆ గుడ్రాలైనటువంటి ఆ యొక్క మనోహ భార్యను దేవుడు ఎన్నుకున్నాడు. నీ అవసరాలు తీరడం లేదంటే, నీ కోరికలు తీరడం లేదంటే, నీకు ఇంకా పిల్లలు పుట్టడం లేదంటే, లేదా నువ్వు అడిగిన జరగడం లేదంటే, ఆ కార్యము ద్వారా దేవుడు ఒక ఉన్నతమైన కార్యాలు జరిగించడానికి నిన్ను దేవుడు అంటే దాచిపెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమో ఇప్పటి వరకు పిల్లలు కలగని వారు 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయింది. నువ్వు అనుకుంటున్నావేమో ఏమో దేవుడు నీ గర్భమును పండించి నీ ద్వారా పుట్టే బిడ్డతో దేశానికి రక్షకుడిగా, దేశానికి నాయకుడిగా చేయడానికి, దేశానికి అనుకూలమైన నాయకుడిగా లేవనెత్తడానికి దేవుడు నిన్ను దాచిపెట్టుకున్నాడేమో. దేవుడు నీ సంతానాన్ని బలపరుస్తాడేమో, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడేమో, దేవుడు నిన్ను గొప్ప గొప్ప యోధులుగా నీ బిడ్డలను చేయబోతున్నాడేమో. తెలియదు కదా. ఒకవేళ అవసరమైతే జీవితాంతం పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, అకుల ప్రిస్కిల్లాల వల్ల మేము బ్రతుకుతామని సిద్ధపడిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అకుల ప్రిస్కిల్లాలకు పిల్లలు లేదు. మరి ఈరోజు నీ జీవితం ఎట్లా ఉంది? నీ శ్వాస జీవితం. మనోహ భార్య పిల్లలు లేరన్న చింత లేదు. చింతలు మరిచి చింతలు తీర్చే యేసయ్య దగ్గరకు, దేవుని దగ్గర మోకరించి దేవుని భక్తిలో విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నారు. సమయం రాగానే దేవుడు వారిని దేవుడే దర్శించాడు. దేవునికి స్తోత్రం. యు హావ్ టు వెయిట్ ఫర్ గాడ్. దేవుడు తన యొక్క పిలుపునిచ్చే వరకు, దేవుడు తన సమయం వచ్చే వరకు, దేవుడు తన స్థితిని తీర్చే వరకు, దేవుడు తన యొక్క కృపను మన మీద చూపు వరకు, దేవుడు తన పరిస్థితి మనకి ఇచ్చే వరకు మనం విశ్వాసంలో తగ్గిన వారమై, పరీక్షలో తగ్గిన వారమై, భక్తిలో తగ్గిన వారమై, నిరీక్షణ కలిగిన వారమై ఆయన వైపు చూడగలిగితే అంటున్నాడు కదా, ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. ఈ రోజు నీ స్థితి ఏమైందో నాకు తెలియదు, కానీ మనోహ భార్య వలె పిల్లలు లేకుండా నువ్వు ఎదురు చూస్తున్నావేమో, లేకపోతే అబ్రహాము శారాల వల్ల ఎదురు చూస్తున్నావేమో, లేకపోతే గనుగాల వల్ల ఎదురు చూస్తున్నావేమో, లేకపోతే నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో, ఏదైతే నీ ప్రార్థన ప్రతిభ రాట్లేదు ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు, కానీ ప్రతిఫలం దేవుని సమయం వచ్చినప్పుడు ఎదురు చూచే నీకు దేవుడు నూతన బలమునిచ్చి నిన్ను పునరుజ్జీవింప చేయగలటకు ఆయన సమర్థుడైన దేవుడు. కాబట్టి దేవునికి స్తోత్రం చెప్తా. దేవుడు మనోహ భార్యను దర్శించి నేను కుమారుని కలిగితానన్నాడు. దేవుని యొక్క దూత వచ్చి మనోహ భార్యకు వాగ్దానం ఇచ్చాడు. ఆయన వెళ్ళిపోయాడు. తన భార్య వచ్చి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? మనోహతో మాట్లాడుతా ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరితో మాట్లాడతాం? ఏం మాట్లాడుతుంది? వచ్చి బాక్స్ ఎట్టుకెళ్ళావా, బాక్స్ కడుక్కొచ్చావా, పొలం వెళ్ళావు బాక్స్ ఎట్టుకెళ్ళావు కదా, అది కడిగావా శుభ్రంగా, ఇక ఇంగ్లీష్ పోదా కదా, పొలంలో ఏం చేసావు, ఎంత రేట్ ఎందుకు అయింది? ఇప్పుడు ఆ రోజు మీరు అడిగే పరిస్థితులు ఏంటి? భర్త ఇంటికి రాగానే అడిగే ప్రశ్న ఏంటి? కూరగాయలు తెచ్చావా, ఎర్రగా తెచ్చావా, ఉండగా ఫోన్ చేస్తుంటారు కదా రోడ్డు మీద కదా. ఆయన మర్చిపోగా వచ్చాడా అంటాడు. ఇంకా ఈవిడ తన భర్తను వచ్చాడు, ఆయన భర్తతో మాట్లాడుతుందయ్యా, నా యొక్క దగ్గరకు ఒక దైవజనుడు వచ్చాడు, దేవదూతను పోలివాడిగా ఉన్నాడు, ఇవి ఆయన నాకు ఈ మాట చెప్పాడు, నీకు కుమారుడు పుడతాడని చెప్పాడు. అని చెప్పగానే మనోహ సంతోషపడిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. నువ్వు ఏం చెప్తున్నావు? నీ భర్తతో ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఏ విషయం పంచుకుంటున్నావు నీ భర్తతో? మనోహతో తన భార్య, దేవుని యొక్క దాసుడు, దేవుని యొక్క దూత ఏ విషయాన్ని అయితే చెప్పాడో ఆ విషయాన్ని దేవదూతడు, దేవుని యొక్క దాసుడు చెప్పిన విషయాన్ని తన భర్తతో పంచుకోగలిగింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ భర్తతో నువ్వు మాట్లాడే మాట నీ కుటుంబానికి కలుగుతుంది.
నీ భర్తతో నువ్వు పంచుకునేటువంటి మాటలు, నీ భర్తతో నువ్వు మాట్లాడేటువంటి మాటలు నీ కుటుంబాన్ని నిలబెడతాయి, నీ భర్త జీవితాన్ని నిలబెడతాయి, కుటుంబంలో ఇరుగు పొరుగు ఉన్నవారితో సమాధానాన్ని కలుగజేస్తుంది. చాలామంది భర్త రాగానే చెంబుతో నీళ్ళు ఇచ్చి అత్తగారి మీద శాడీలు చెప్పడం మొదలాడు. నువ్వు ఉన్నప్పుడు బాగానే ఉంటుంది మీ అమ్మ, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మొదలెడుతుంది నాకు. ఈడు చచ్చి వస్తాడేమో ఈడు కాలు కడుక్కున్నప్పుడు ప్రశాంతంగా సేపు కూర్చుని ఏమనిస్తే ఏ టీ ఇస్తుందో, లేకపోతే ఏదైనా స్నాక్స్ చేస్తుందో, ఏ కూడుకుంటట్టు ఇస్తుందో, లేకపోతే ఏదైనా ఇస్తుందేమో అనుకో చూస్తా ఉంటే వీడికి చెప్పగానే వీడికి సర్రలు వేసిపోతుంటుంది. కొడితే ఆ చెంపించుకుని నెత్తి మీద ఎత్తాడు, లేకపోతే ఇది వేసి బయటకన్నా మళ్ళీ ఈవిని కొట్టేదంటే బయటకు వెళ్ళేదంట. మీ అమ్మ కాబట్టి నువ్వేమన్నా అంటే నువ్వు అనేసి కొడుకు అనేది అత్తగారులు ఏమైపోవాలి? దేవుడికి స్తోత్రం. కదా, ఏం చెప్తున్నావు నీ భర్తతో, ఏం మాట్లాడుతున్నావు నీ భర్తతో? నీ భర్తకు కుటుంబాన్ని కట్టేటువంటి మాటలు, దైవజనుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు, దైవజనుడు ద్వారా నువ్వు వినేటువంటి వాక్యాన్ని నీ భర్తతో నువ్వు పంచుకోగలిగితే నీ కుటుంబము కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ భర్త దగ్గర నోరు విప్పేటప్పుడు జాగ్రత్తగా విప్పో. మనోహ దగ్గర తన భార్య దేవుని యొక్క దాసుడు చెప్పిన మాటను జాగ్రత్తగా చెప్పిన వెంటనే మనోహ ఏం చేస్తున్నాడు తెలుసా? మనోహ ఏం చేస్తున్నాడండి? మనోహ వెంటనే మోకరించి ప్రార్థన చేయటం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు మనోహ? ఇప్పుడు ప్రార్థన చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? పోనీ మనోహ ప్రార్థన నడిపించింది ఎవరో? దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతమంది పురుషులు ప్రార్థన చేస్తున్నారండి? అసలు భార్య మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే వీడు మంచం మీద అడ్డంగా పడుకుని వీడియోలు చూస్తూ ఉంటాడు. ఆడు సినిమా పాటలు ఎట్టుకొని చూస్తుంటాడు, లేకపోతే ఏదో కామెడీ ఎట్టుకొని చూస్తాడు. ఈరోజు స్తోత్రం అంట. ఈవిడు ప్రార్థన చేయలేదు, ఆడు అది చూడలేదు అన్నట్టు ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రార్థించేటప్పుడు తప్పనిసరిగా పురుషులని స్త్రీలను భేదం లేదు, ఇద్దరు కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించే భర్తలు ఉండాలి, ప్రార్థించే భార్యలు ఉండాలి. ఎంతమంది భర్తల కోసం భార్యలు ప్రార్థన చేస్తారు? పనికి మళ్ళీ పోతే ఇప్పుడు అదో అనుకుంటారు. ఎంతమంది భర్తలు భార్యల కోసం ప్రార్థన చేస్తారండి? 1 2 అంతే, మిగతా ఏం చేయరా 3. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి, పెళ్ళై 40 సంవత్సరాలు అయింది. హలో, ఎన్ని సంవత్సరాలు? పిల్లలు లేరు. మీ పుట్టింటికి వెళ్ళిపో, పిల్లలు పుడతారు అనలేదు. అసలు బైబిల్లో పాత నిబంధనలో ఏకపత్ని పురుషుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన ఒకడే. పాత నిబంధనలో దేవుడు వెసులుబాటు ఇచ్చాడు, చాలా మందిని పెళ్లి చేసుకునేవాడు. కానీ అవకాశం ఉన్నప్పటికీ అసలు రెండో పిల్లల తాపలత్ర ఆలోచన లేకుండా తన భార్య గొడ్రాలైనప్పటికీ తన భార్య కోసం ప్రార్థన చేసిన వాడు ఒకడు ఉన్నాడు. ఎవరండి? ఇస్సాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు భార్యల కోసం ప్రార్థన చేసే భర్తలు ఉంటే అసలు ఆ భార్యలు అదృష్టవంతులు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదృష్టవంతులు అన్నారు కదా. ఇప్పుడు ఇంటికి వెళ్తారు, ప్రార్థన చేస్తావా, సత్తావా? నీ భర్త నీ కోసం ప్రార్థన చేయాలి. భర్తలు భార్యల కోసం, భార్య భర్త కోసము, భార్య భర్తలు కలిసి. ఈరోజు భర్తలు భార్యల కోసం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, భార్యలు భర్తల కోసం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మనోహ ప్రార్థన చేయడం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. ఇప్పుడు మనోహ తన భార్యతో కలిసి చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ప్రభా, నువ్వు నాకు బిడ్డను ఇస్తానని చెప్పేవట, సంతోషం, ఐ రిసీవ్ ఇట్. కానీ ఆ బిడ్డను ఎలాగూ పెంచాలో నీ దైవజనుడిని పంపించి నాకు బోధించు. నువ్వు బిడ్డను ఇస్తానన్నావు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏం కావాలి నాకు? ఆ బిడ్డను ఎలాగూ పెంచాలో జ్ఞానం కావాలి. ఈరోజు పిల్లల్ని పెంచడానికి జ్ఞానం కోసం మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి? మీకు మంచి ఉదాహరణ చెబితాను. నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. నేను పోయినసారి బెంగళూరు వెళ్ళినప్పుడు 10 పుస్తకాలు కొనుక్కొచ్చాను. ఆ పుస్తకం కొనుక్కొస్తాను కానీ బీరోలో పెట్టడానికి తప్ప చదవటానికి ఖాళీ ఆడదామా. ఆ బీరోలో పెట్టాను 10 పుస్తకాలు పట్టుకొచ్చాను, కొనుక్కొస్తాను. వచ్చేటప్పుడు పుస్తకాలన్నీ సూట్ కేసులో పెట్టి ట్రైన్లో సీట్ కింద పెట్టేశాను. నా ప్రక్కన ఒక ఆయన కూడా పాస్టర్ గారే, ఆయన కూడా పుస్తకం కొనుక్కున్నాడు.
ఆయన పైరెట్టుకున్నాడు. నేను అక్కడి నుంచి బెంగళూరు నుంచి రాజమండ్రి తాడిపల్లి కూడా వచ్చే లోపల ఆయన పుస్తకం మొత్తం చదివేశాను. దేవునికి ఇష్టం. నా పుస్తకాలు చదువుకోలేదు నేను, ఆయన పుస్తకం అంటే మరి ఆయన పుస్తకం పట్టుకుని కదా అలాగనమాట. ఒకసారి నేను ఎక్కడో ఒక బుక్ స్టాల్లోకి వెళ్ళాను, ప్రైవేట్ బుక్ స్టాల్స్లోకి వెళ్తే ఆ బుక్ స్టాల్స్లో ఒక ర్యాక్ ఉందన్నమాట, ఒక ట్రాక్ ఉంది. ఆ ర్యాక్ నిండా చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ ఏంటనుకుంటున్నారు, పిల్లల్ని ఎలాగ పెంచాలో పుస్తకాలు. పిల్లల సైకాలజీ అర్థం చేసుకోవడానికి, పిల్లలకి చదువు ఎలా నేర్పాలి, పిల్లలకి ఏమి నేర్పాలి, పిల్లలతో ఎలాగ మాట్లాడాలి అనేటువంటి పుస్తకాలు ర్యాక్ అనమాట. చూస్తే చాలా పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి, ఇంచుమించు బైబిల్ అంతా ఉన్నాయి పుస్తకాలు. ఒకవేళ ఈ పుస్తకం తెచ్చుకుని అట్టుకెళ్ళి చదవటం మొదలెడితే ఈ పుస్తకం అయ్యే లోపల ఈ పుట్టినోడు వీడికి పెళ్ళి అయిపోతుంది. మరి జాగ్రత్తగా ఆలోచన చేస్తే పుస్తకాలు చదివి కాదు మన పిల్లల్ని పెంచాల్సింది, లోక జ్ఞానంతో కాదు పిల్లల్ని పెంచాల్సింది. పుట్టినటువంటి తన మనోహ అంటున్నాడు, అయ్యా నీ దాసుని పంపించి నీ దాసుని మాటలో నుంచి నా బిడ్డలు ఎలాగూ పెంచాలో నాకు మరొకసారి బోధించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బోధకుడి వినాలని, సేవకుని మాట వినాలని, సేవకుని నోటులు వాక్యాన్ని వినాలని, సేవకుని నోటులు పిల్లలు ఎలాగ పెంచాలో జ్ఞానం సంపాదించుకోవాలని ఆశపడిన కుటుంబము మనోహ కుటుంబం. దేవునికి స్తోత్రం. మొదటిది, వారు కోరికలు ఆశలు తీరకపోయినా వారు సేవలను పరిచర్యలను దిగసారిపోకుండా దేవుడు కొరకు ఎదురు చూసింది మనోహ భార్య కుటుంబం. రెండవది, దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దాన ఫలం పొందుకునేటప్పుడు తన బిడ్డలు ఎలాగూ పెంచాలో కావలసిన జ్ఞానం కొరకు అడిగింది మనోహ కుటుంబం. మరి ఈరోజు మన పిల్లల్ని ఏ జ్ఞానంతో పెంచుతున్నాం? మనం పిల్లల్ని పెంచడం అంటే మామూలు విషయం ఏం కాదండి. పిల్లలు లేనోళ్ళు లేలో అని ఎడితారు, లేరని బాధపడతారు కదా. పిల్లలు ఉన్న వాళ్ళు ఎలా పెంచాలరు అని ఎడుతాం. మగ పిల్లలైతే ఓ రకంగా ఎడుతాం, ఆడపిల్లలైతే ఇంకో రకంగా ఎడుతాం. మామూలుగా ఉండదు ఇక ఏడమే. ఆడపిల్లలైతే ఎంత ప్రమాదమో సమాజంలో పిల్లల్ని పెంచటం, ఎంత భయమో కదా.